మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురువుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, వారాహి నవరాత్రులు మేమంతా కూడా జరుపుకోవాలి అనుకుంటున్నాం. ఇందులో మాత్రం రకరకాల సందేహాలు ఉన్నాయి. గుప్త నవరాత్రులు పేర్లోనే ఉంది కదా, కొందరు జరుపుకోకూడదు అని కొంతమంది చెప్తున్నారు, కొందరు మాత్రమే జరుపుకోవాలని కొంతమంది చెప్తున్నారు, తాంత్రిక విద్యలు వీళ్ళే చేయాలని కొంతమంది అంటున్నారు. మరి ముందు రోజు చూస్తే అమావాస్య వచ్చేసింది. ఏంటి గురుగారు ఇలా రకరకాల సందేహాలు ఉన్నా అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మేమంతా కూడా పొందాలి అనుకుంటున్నాం, మీరేం చెప్తారు? సో ఇందులో ఎక్కువగా కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళే వారాహి నవరాత్రులు చేసుకోవాలన్నమాట. అందుకని కన్ఫ్యూజన్ ఉండటం కూడా ఒక అదృష్టం వాళ్ళకి. అలానే భయం ఎవరికైతే ఉంటుందో, కోపం ఎవరికైతే ఉంటుందో, అహంకారం ఎవరికైతే ఉంటుందో, నిరాశ ఉంటుందో, ఏం చేయాలో అర్థం కాదో ఇలాంటి వాళ్ళందరికీ వారాహి నవరాత్రులు చేసుకోవాలి. అందులోనూ అమావాస్య వచ్చినప్పుడు జనరల్గా అధికంగా మానసికంగా ఎక్కువ ఉంటుందండి. అంటే నేచర్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బాగా హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అందుకని అమావాస్య రోజున మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారని చెప్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో మనకి దెయ్యాలు వస్తాయి, భూతాలు వస్తాయి. అవి ఎందుకు చెప్తారంటే ఎనర్జీ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అందుకని అమ్మవారికి సంబంధించిన పూజలు ఆదివారం చేసుకున్నా, అమావాస్య చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. ఈవెన్ లక్ష్మీదేవి పూజలు కూడా మనకి అమావాస్య రోజే చేస్తారనమాట. అమావాస్య వచ్చేటప్పటికి న్యూ బిగినింగ్, న్యూ మూన్ డేట్ అంటారు తమిళంలో. పర్టికులర్గా తమిళనాడు వాళ్ళు అమావాస్యని అదృష్టంగా భావిస్తూ ఉంటారు, ఎందుకంటే మూను పుట్టాడు కాబట్టి అని చెప్తారు. ఇక్కడ మనకేమవుతుందంటే అండి, మాసాంతం అంటే మాసం అయిపోయింది, జ్యేష్ఠ మాసం అయిపోయేసి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అయిందో ఫస్ట్ 9 రోజులని ఆషాఢ నవరాత్రులు అంటారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటారంటే, నాకున్న ప్రాబ్లం మైక్లో చెప్పేసి పెళ్లి కాలేదు అని చెప్తే బాగుంటదండి, కాదు కదా. పెళ్లి కాని ప్రసాదాన్ని నెక్స్ట్ నుంచి పిలుస్తాను. అందుకని ఇది నాకున్న ప్రాబ్లం రహస్యంగా ఇంట్లో చేసుకోవాలి కాబట్టి గుప్తంగా చేసుకుంటారు కాబట్టి గుప్త నవరాత్రులు అంటారు. కొన్ని వచ్చేటప్పుడు మనకు రాజ్యం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అని పాజిటివ్గా చెప్పుకుంటాం. అందుకని ఇండివిజువల్గా ఎవరికైతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళు రహస్యంగా ఇంట్లో జరుపుకోవాలి. అలానే కాలసర్ప దోషం సంథింగ్ ఏదో ఉంటది, మైక్లో చెప్పుకోం కదండి. అలానే ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, ఫిల్మ్ స్టార్లు ఉంటారు, పొలిటీషియన్లు ఉంటారు. వాళ్ళకి బయటికి చక్కగా కారు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, పక్కన 10 మందిని వేసేసుకొని, గన్ మ్యాన్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఓపెన్గా చేసుకోకూడదు కదా, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కదా. అందుకని ఇవి రహస్యంగా చేసుకునే పూజలు అంటే ఇండివిజువల్గా 1 to 1 బహిరంగంగా చేసుకునేది కాదు అని దాని మీనింగ్ అండి. నెంబర్ 2, చాలా మందికి దోషం ఉంటుంది, ఉగ్రదేవతలు అది ఇది. మనం చేసుకునే పూజా విధానంలో ఉంటుంది. అంటే సౌమ్యంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా సింపుల్గా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఒక రియల్ టైమ్ స్టోరీ అండి. ఒకళ్ళు హోమ్ మేకరు ఏదో ఒక పని గురించి వచ్చారు, సేమ్ అదే టయానికి ఒక పొలిటీషియన్ లేడీ ఇద్దరు వచ్చారు. నేను సలహా చెప్పాను. ఏమని చెప్పానంటే, సందర్భం వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ టైంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. మనకి నాగపడగలు ఉంటాయి కదా, అక్కడికి పోయేసి కొంచెంసేపు కూర్చొని లైట్గా మీకు శక్తికి తగిన విధంగా పూజ చేసి వెళ్ళిపోండి మీ పనిగా అని చెప్పేసాను. ఈ పొలిటీషియన్ ఆమె వెళ్ళిపోయింది, డైరెక్ట్గా కారు అక్కడ ఆపేసింది, చెప్పులు అందులో వేసింది, 10 నిమిషాలు కూర్చొని 2-3 రౌండ్లు వేసి వెళ్ళిపోయింది. ఈ హోమ్ మేకర్ వచ్చేటప్పటికి దానికి ముందు రోజు వెళ్ళిపోయి హస్బెండ్ని తీసుకొని షాపింగ్ చేసి, పిల్లలకి లీవ్ పెట్టించేసి, ఏమీ తినకుండా ఉపవాసాలు ఉండేసి, అక్కడి నుంచి మొత్తం చేసేసుకొని నైట్ కూడా మళ్ళీ ఉపవాసం ఉండేసి 2-3 రోజుల తర్వాత ఎప్పుడో ఫోన్ చేసింది, ఏమండి ఇలా ఉపవాసం ఉన్నామండి, స్కూల్ కూడా లీవ్ పెట్టారండి, మా హస్బెండ్ అయితే చాలా తిట్టేశాడండి. ఎంత ప్రెషర్ తీసుకోవద్దండి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కండిషన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ పోతుంది, భక్తి పోతుంది. 4 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, అసలు ముందు దండం పెట్టుకోండి బాబు, దండం పెట్టుకోండి. మంత్రాలు రావు, అయ్యో మంత్రాలు తప్పు చదువుతున్నాను, ఇదంతా తీసి పక్కన పెట్టండి. చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సింపుల్ గా ఆధ్యాత్మిక సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, మానసిక పూజ 1000 రెట్లు ఫలితం ఇస్తుందంట. అందుకని ఇప్పుడు హిమాలయాల యోగులు అంటారండి, వాళ్ళు గంటలు కొట్టుకొని పూలు పెట్టుకొని ఎన్ని చేసుకుంటారు, ప్రసాదాలు పెట్టుకుంటారండి. అందుకని చెప్పేసి మనం ఎంతలో సింపుల్ గా చేసుకుంటే అంత మంచిదని నేను చెప్తూ ఉంటాను. సో యద్భావం తద్భవతి. ఎక్కువగా మనకు పెట్టుకునే లిస్టు మనకి ఇబ్బంది పడేసి భక్తి పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. మూర్తిని ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలంటే ఇంక భక్తి ఏముంటుందండి అందులో. సింపుల్ గా చేసుకునే విధానం ఏంటి, వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకోవటం, చక్కగా పెట్టుకోవటం, అమ్మవారి అష్టోత్తర శతనామాలని చెప్పేసి నెట్ లో దొరుకుతుంటుందండి, ఫ్రీగా చదివేసి సరిపోతుంది. వారాహి ద్వాదశ నామం అని ఉంటుందండి, చక్కగా చదివితే సరిపోతుంది. ఫస్ట్ డే మాత్రం ఆవాహనం చేసుకొని షోడోపచార పూజ చేస్తే చాలా బెటర్. అక్కడ నుంచి చాలా సింపుల్ గా చేసుకోవాలి. కొన్ని ముఖ్యమైన నియమాలు ఏంటంటే కోపపడకూడదు,
కోప్పడకూడదు, లేడీస్ ని అస్సలు తిట్టకూడదు. టఫ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు అమ్మవారికి ధూపప్రియ, నైట్ 8 పైన అమ్మవారికి ధూపం చేస్తే చాలా చాలా మంచి వస్తుంది. పానకం చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ముఖ్యమైన నైవేద్యాలని చెప్పుకోవాలన్నమాట. లాస్ట్ రోజు ఉద్వాసం చేయాలన్నమాట. ఇంతవరకు చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంకా పైన టాప్అప్, మీరు కలసాలు పెట్టుకునే అలవాటు ఉంది, మీరు ప్రొఫెషనల్ పూజా స్పెషలిస్ట్ అనుకోండి. అందరికి ప్రొఫెషనల్ పూజా స్పెషలిస్టులు ఉంటారు కదా, గడపలకు ముగ్గులు పెట్టుకోవటం, పట్టు చీరలు కట్టుకోవటం, గాజులు వేసుకోవటము, ఇంకా అమ్మవారిలాగా అలంకరించుకోవటం, పైన నెత్తికి ఇదంతా వేసుకోవటం, అది ఓకే. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు ఉంటుంది. అలా టఫ్ అయిన సిచ్యువేషన్లు పెట్టేసి ఇప్పుడున్న యంగ్ జనరేషన్, జెడ్ జనరేషన్ 10 నిమిషాలు ఫోన్ లేకుండా ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి చెప్పేసి ఆ నియమాలు పెట్టారనుకోండి, వీళ్ళు పోయి అన్య మతంలో ఇంకోసారి జారిపోయి బాయ్ ఫ్యూచర్ లో హిందూ అనేది ఉండలేకుండా భయపడిపోతా ఉంటారు. అందుకని చెప్పేసి చాలా సింపుల్ గా హోలిస్టిక్ గా నేర్చుకోండి, అందరితో చక్కగా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఉంటాయి అమ్మవారికి సహస్రనామాలు కూడా ఉన్నాయి. అమ్మవారికి 9 రోజులు 9 రకాల అలంకారాలు చేయాల్సిన అలంకారాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా రకరకాల మంత్రాలు ఉన్నాయి. బట్ అది ప్రొఫెషనల్ స్పెషలిస్టులు ఉంటే వాళ్ళకి వదిలేసేయండి. మీరు సింపుల్ గా హంబుల్ గా వచ్చి కూర్చొని ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేయగలుగుతారా, ఇందాక మనం చేయగలుగుతామా, అంతవరకు చేసి రిజల్ట్ చూడండి. నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా మీరే పెరుగుతుంది. అలా కీపింగ్ ఆన్ డూయింగ్ 5 years 6 years 10 years చేస్తే ఒక్కొక్క మంత్రం వచ్చేసి వీళ్ళు అజ్జులు అమ్ములు అయ్యేటప్పటికి వీళ్ళు ప్రొఫెషనల్స్ అయిపోతారు. అందుకని ఆ ప్రొఫెషనల్ కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి నాది స్పెషల్ రిక్వెస్ట్ అండి. ది యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీ ఫెస్టివల్, దే షుడ్ సెలబ్రేట్ సో నైస్లీ. బట్ వన్ థింగ్ అయితే నేను చెప్తానండి, నా ఎక్స్పీరియన్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడాను, bow down, surrender to the divine, 100% surrender. The degree of surrenderness is the most important. Higher degree సరెండర్ అవ్వండి, చేయండి. చూడండి, అంత భక్తిగా రఘుకుల రామ రారా రారా అని రాముడు రారా అని పిలిచేది ఏంటి? భక్తి, సరెండర్నెస్. నువ్వు రా అన్నావు, నువ్వు ఓవర్ నైట్ ఊరేసేస్తానంటే కాదు కదా. ఇది 100% సరెండర్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్ అండి. భక్తి, అన్కండిషనల్ భక్తి సో ఇంపార్టెంట్. చిన్న మంత్రం అండి, ఈవెన్ ద్వాదశ నా మంత్రమే రాదనుకోండి, అసలు అది కూడా నాకు పలకటం రాదు. అలాంటప్పుడు నేను పూజలు చేయొద్దా? నాకు ఒత్తిడి పెట్టడం రాదు, పూజలు పనికిరానా? కాదండి. ఉన్న దాంట్లో చక్కగా 2 మాత్రం ఖచ్చితంగా చేయాలి. ధూపం మాత్రం ఖచ్చితంగా చేస్తే చాలా చాలా అమ్మవారికి ఇష్టం. తర్వాత పానకం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. 8 పైన చేస్తే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఉదయం చేయాలా చేయకూడదా గురుగారు? ఇది అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. వీళ్ళు గ్రామ దేవతలు అంటారు అనమాట. అమ్మవారు వచ్చేటప్పటికి సప్త మాతృకులు అంటారు. నైట్ టైం యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైనా మనకి పేరులోనే ఉంది నవరాత్రులు, రాత్రి నైట్. కొన్ని మనం డే టైం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఇవి నైట్ టైం చేయడం చాలా ఇంపార్టెంట్. చిన్న సందేహం గురువు గారు, ఈ సంవత్సరం మొదలు పెట్టేవారు కొత్తగా అలా ఏమైనా మొదలు పెట్టొచ్చా, పెట్టకూడదా? ఇప్పుడే స్టార్ట్ చేయాలి, మీ వీడియో చూసి స్టార్ట్ చేయాలి, లేకపోతే అందరూ అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు 5 years, మంచి రిజల్ట్స్, గ్రోత్ ఉంది, ప్రోగ్రెసివ్ కనిపించింది, నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు అనుకుంటే స్టార్ట్ చేయొచ్చా? ఇది బెస్ట్ టైం ఇప్పుడేనండి. సో ఇంత ముందు మీరు చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండదు. రెండోది ఏం చెప్తారంటేనండి, మనకి వజ్ర పంజర మధ్యగా అంటారు. వెరీ సింపుల్ అండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు వజ్ర పంజరంలో గనక మనం ఉంటే, ఇది ఎవరు చెప్తారు? హయగ్రీవ స్వామి, అగస్త్య మహర్షి చెప్తారు ఇది డిస్కషన్. అసలు ఎవరు కావాలి వారాహి అంటే టఫెస్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అంటే కోర్టు వ్యవహారం 5 ఏళ్ళు ఇంక ముందుకు పోవట్లా, 5 ఏళ్ళు ఇంక నెక్స్ట్ అసలు మనం ఉంటామో దాన్ని ఎంజాయ్ చేయడానికి. ఇట్లాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్, అప్పులు విపరీతంగా ఉన్నాయి. 10 కోట్లు పెట్టి వ్యాపారం చేసుకున్నాం, 5 కోట్లు లాస్ వచ్చేసింది, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళలేను. ప్రాబ్లం ఏంటి? ఎవరన్నా 5 కోట్లు కావాలంటే ఇస్తారా? డబ్బులు ఇస్తారండి? ఎవరు ఏమండి మాకు డైవర్స్ లేనండి వస్తారండి, ఇస్తారండి? ఎవరు? ఇట్లా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఎవరైనా గనక ఉండి వాటికి సొల్యూషన్ లేదు, ఇంకా అన్ని విధాలు చేసేసారు. ఇలా వజ్ర పంజర మధ్యగా, వజ్ర పంజరం అంటేనే పట్టుకొని ఉంటారు, వజ్రం అంటే టఫ్ అయిన వజ్ర పంజరం కాదు, దానికి సొల్యూషన్ లేదు అనుకున్న వాళ్ళు ఇవి చేసుకుంటే ఏమని చెప్తారు చూడండి. చాలా ఫలశ్రుతులు, చాలా మంది మిస్రిప్రజెంటేషన్ చేస్తారండి. ఏం చెప్తారంటే, హయగ్రీవ స్వామి యథాకర్ణ మాత్రేణ, అమ్మవారి మంత్రం చెవిలో పడినట్టునే పోతుందంట. రిజల్ట్ వస్తే ఇంక ఇవన్నీ ఎందుకు మనకి? ఇంకా ఈ ప్రసాదాలు వాళ్ళని వీళ్ళని టార్చర్ చేసుకొని పెట్టుకొని హైలీ కాంప్లికేటెడ్ వద్దండి. సూక్ష్మంలో మోక్షం ఉన్నారు. ద సనాతన ధర్మం ఎవ్రీథింగ్ ఇస్ సో సింపుల్ అండ్ స్ట్రైట్ ఫర్. ఓన్లీ వన్ ఓం అన్న అక్షరం చాలు కదా, ఓం శ్రీం అన్న మాటే చాలు కదా ధనం రావడానికి. ఎందుకు ఎంత? నేను యంగస్టర్స్కి ఇచ్చే అడ్వైజ్ కూడా, నేను కూడా అలా సఫర్ అయ్యాను. మా గ్రాని వాళ్ళంతా చాలా హైలీ
టఫ్ అనమాట. ఒక టైంలో పూజ గదికి వెళ్ళడానికి భయపడేవాడిని నేను. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా. కరెక్ట్గా నేను యాక్చువల్ థింగ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఉంది, అది ఎందుకు అంత కాంప్లికేటెడ్, అందుకని చెప్పేసి దేవుడే చెప్పాడు చెవిలో అమ్మవారి మంత్రం పడితేనే అయిపోతుంది అంటే ఇంకెందుకు ఇదంతా మనకి. బట్ ఈ టైంలో చేసుకోండి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు నేను రిక్వెస్ట్ చేసి చెప్తానండి, హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, కానీ నవరాత్రులు అది బెస్ట్ ఆపర్చునిటీ అండి, తప్పకుండా బెస్ట్ ఆపర్చునిటీ. ముందు చెయ్యండి అంతే, ఆ తర్వాత ఫలితం అంతా ఆశించండి. పక్కన అసలు పెట్టేసి వదిలేయండి. చాలా సింపుల్ గా పటం కొనుక్కొచ్చేసి శుభ్రంగా వదిలేసేసి ధూపం వేసి పానకం పెట్టేసేయండి, వదిలేసేయండి. ఏమైనా ఒక చిన్నపాటి మంత్రం పూజ చేస్తున్నంత సేపు ఆ 9 నవరాత్రి శుద్ధ పాడ్యమి నుంచి మొదలై నవమి వరకు ఏం మంత్రం పట్టింది? నేను పర్సనల్ గా ఒక మంత్రం చదువుతానండి, అది ధన ప్రవాహం ఇస్తుంది. అంటే ఓం శ్రీం శ్రీకరి సకల శుభకారి శ్రీ వారాహి అయి నమో నమః. తప్పకుండా బ్యూటిఫుల్ మంత్రం అండి. 10 పైన 2 గంటల మధ్య నైట్ పడుకుని కనుక ఈ మంత్రం చదవండి, ధనం బాగా వస్తుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రెండోది, ఇంకా ఏదైనా మంత్రం కావాలనుకుంటే వారాహి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది, అందులో కూడా అమ్మవారి గురించి బాగా వివరిస్తారు. అందులో దండనాద, సమయ సంకేతేశ్వరి, మహాగ్ని, అరిగ్ని, మహాశయన, అమ్మవారి మంత్రాలు చాలా ఉంటాయి. దండనాద, వార్తాళి, 12 నామాలే ఉంటాయండి, బట్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ అండి. ఈ 2 చాలండి, ఇంకెక్కువ వద్దు. తప్పకుండా గురుగారు, చాలా తేలిక పడింది మనసు, వివరణ తెలియచేశారు. ప్రజలకు కూడా ఎలా చేసుకోవాలి, ఏంటి వివరణ, సులువుగా చేసుకునే విధానం అందరూ చేసుకునేటట్టుగా కూడా ప్రేరేపించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.